ఓ యవన అబ్బాయి దేవుని సేవకు వచ్చాడు. సేవ చేస్తున్న ఆ దినాల్లో ఒక్కొక్కటి దేవుడు మాట్లాడుతూ ఉంటే ఆయనకున్న కృప ఏంటో తెలుసా? తన స్వాభిప్రాయం కంటే, తన ఇంటివారు చెప్పిన మాటల కంటే, తన స్నేహితులు చెప్పిన మాటల కంటే దేవుని మాటను ఎక్కువగా ఎంచేవాడు. సేవ చేస్తున్నాడు, కానీ అబ్బాయికి కాస్త ఈ ఫుట్బాల్ అంటారు చూసారా, ఫుట్బాల్ అంటే విపరీతమైన పిచ్చి. 24 గంటలు ఫుట్బాల్ ఆడటం, సేవ చేస్తున్నాడు. 24 గంటలు ఫుట్బాల్ మ్యాచెస్ చూడటం, దానిలో బాగా ఆనందాన్ని పొందేవాడు. ఒకరోజు దేవుడు వచ్చి అన్నాడట, యవనస్తుడా, బైబిల్తో గడపాల్సిన సమయం, ప్రార్థనలో నా సన్నిధిలో గడపాల్సిన సమయం నువ్వు మ్యాచ్లు చూస్తూ గడుపుతున్నావు, గ్రౌండ్లో గడుపుతున్నావు. నీకు సాకర్ అంటే, అదే ఫుట్బాల్ అంటే చాలా ఇష్టం అన్న సంగతి నాకు తెలుసు. ఈరోజు నీతో మాట్లాడుతున్నా. ఆట వదిలేస్తావా? ప్రభా, నువ్వు వదిలేయమంటే తప్పకుండా వదిలేస్తానయ్యా. వదిలేయమనే కదా నేను చెప్పేది. వదిలేస్తావా? దేవుడు తనతో మాట్లాడాడు. యవన వయసు నుంచి తనకు అనుబంధంగా ఉన్న ఆ ఫుట్బాల్ ఆటను చూడటం, ఆడటం ఆ దినం నుంచి మానేశాడు. ఈరోజు అంట దేవుడు నీతో అన్నాడు, ఇప్పుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. నీకు సెల్ ఫోన్లో వీడియో గేమ్స్ పిచ్చి, పబ్జి గేమ్స్ ఆడటం పిచ్చి, గంటలు గంటలు T20 మ్యాచెస్, క్రికెట్ మ్యాచెస్, గంటలు గంటలు టీవీ దగ్గర అతుక్కుపోయి, ఫోన్ దగ్గర అతుక్కుపోయి చూడటం, అవి నీకు ఇష్టం. ఈరోజు ప్రభు అంటాడు, వాటిని తొలగించుకుంటావా? ఆ సమయం ఏదో నా సన్నిధిలో నువ్వు గడపగలుగుతావా? చెప్పిన తోటనే ఉన్న పాటనే వదిలేశాడు. ఈయనకి వాచ్ అంటే మహా ఇష్టం అట. వాచ్ అంటే మెసేజ్ చేసేటప్పుడు ఇలా వాచ్ చూసుకోవటం, ఎందుకో ఓ తెలియని అతిశయం ఆ వాచి పట్ల ఉండేది. దేవుడు అన్నాడట, నువ్వు వర్తమానం ఇచ్చేటప్పుడు పదే పదే ఇలా అంటున్నావు, ఈరోజు నుంచి చేతికి వాచి పెట్టుకోకూడదు. ప్రభా, అబ్రహాము ఇస్సాకును వధించమంటే మారుమాట మాట్లాడకుండా అర్పించడానికి వచ్చాడు కదా, ఈ వాచి అంతా నీ బ్రతికెంత, దీని బ్రతికెంత, నువ్వు చెప్పినట్లుగానే ఈ రోజు నుంచి వాచి పెట్టుకోను. వాచి తీసేశాడట. తను చదువుతున్న బైబిల్ కాలేజీలో ఒక అమ్మాయిని బాగా ఇష్టపడ్డాడు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. దేవుడు వచ్చి అన్నాడు, ఇదిగో నేను నీతో మాట్లాడే మాట, నువ్వు బైబిల్ కాలేజీలో పలానా అమ్మాయిని ప్రేమించావు, ఆ అమ్మాయిని వివాహం చేసుకోవటానికి కూడా నువ్వు సిద్ధపడ్డావు. నేను నీతో మాట్లాడుతుంది, ఆ అమ్మాయితో ఉన్న బంధాన్ని ఈ రోజు నుంచి నువ్వు తెంచేయి. రేపు నీ పిల్లలు దారి తప్పే అవకాశం ఉంటుంది. నీవే తప్పు చేసావో రేపు నీ పిల్లలు కూడా అదే తప్పు చేసే పరిస్థితి ఉంటుంది. అయినా అన్నీ నేను నీకు సమకూర్చే కదా, ఇన్ని సమకూర్చిన నేను నీకు భార్యను సమకూర్చునా? నా సమయం కొరకు నువ్వు ఎందుకు కనిపెట్టవు అని మాట్లాడితే, ప్రభా, నీ మాటకు విని నేను ఆ బంధాన్ని తెంచుకోవాలనుకుంటున్నా, కానీ నేను తెంచుకోవాలనుకున్నా ఆ అమ్మాయి తెంచుకోవటానికి ఇష్టపడదు కదయ్యా. నేను సడన్గా నేను వివాహం చేసుకోను అని కనుక చెప్తే ఆత్మహత్య చేసుకుంటుందేమో కదయ్యా, ఆ నేరం నా మీదకు వస్తుందేమో కదా. ప్రభు అన్నారట, నా మాటకు లోబడతాను అనే సమర్పణ నీకుంటే నీవు చెప్పిన మాటకు ఆ అమ్మాయి కూడా లోబడుతుంది. అలా నేను మనసును మారుస్తా. సరే ప్రభా, నేను ఇప్పుడు వెళ్ళి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి చెప్తా, దేవుడు నాతో మాట్లాడాడు, ఇలాంటి చెడు కార్యక్రమాలు నేను చేయనని. ఆ అమ్మాయి ఒప్పుకుంటే నువ్వు చెప్పిన అమ్మాయిని చేసుకుంటానయ్యా అన్నాడట. మంచిది. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు, చెప్పాడు, అమ్మా, గడిచిన రాత్రి నాతో దేవుడు మాట్లాడాడు, మన మధ్యలో ఉన్న ఈ అపవిత్రమైన బంధం, ఈ చెడు సాంగత్యం ఈ రోజు నుంచి తొలగించుకోమని మరొక అమ్మాయినిచ్చి నా జీవితంలో వివాహం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. నేను దేవుని చిత్తానికి అప్పగించుకుంటున్నా, మరి నీవేమంటావు? ఆ అమ్మాయిందట, మన మధ్యలో దేవుని చిత్తమే సిద్ధించునుగాక, దేవుడు ఏదన్నాడో అదే జరిగించునుగాక అని చెప్తే, అన్ని సంవత్సరాలు ప్రేమించిన ఆ అమ్మాయితో ఉన్న బంధాన్ని వాక్యాన్ని బట్టి తెంచుకొని దేవుడు చూపించిన అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఆ యవనస్తుడే పెరిగి పెద్దవాడైన తర్వాత ప్రపంచాన్ని తలకిందులు చేసే గొప్ప దైవజనుడిగా మార్చబడ్డాడు. ఆయనే ద గ్రేట్ బిల్లీ గ్రహం గారు. ఈ ఒక్క మనుష్యుడు 171 దేశాల్లో అడుగుపెట్టి కోట్ల మంది ప్రజలను ప్రభు తట్టు త్రిప్పాడు. ఒకరోజు ఆయన అడిగారు, అయ్యా, ఆకాశం క్రింద భూమికి పైన కొన్ని లక్షల కోట్ల మంది స్త్రీలను నువ్వు చూసావు కదా, నీవు చూసిన స్త్రీలందరిలో అత్యుత్తమమైన స్త్రీ ఎవరు? ఆయన చిరునవ్వు నవ్వుతా ఏమన్నాడు తెలుసా?
ఈ భూమి మీద ఉన్న స్త్రీలందరిలో నేను ఎవరిని తక్కువ చేయట్లేదు, నేను చూసిన భూమి మీద ఉన్న స్త్రీలందరిలో అత్యుత్తమురాలు దేవుడు నాకు ఇచ్చిన భార్య రూత్ బిలీగ్రహం. ఎందుకు నాకు ఉత్తమమైన దాన్ని ఇచ్చాడో తెలుసా? నేను సెలెక్ట్ చేసుకోవాలా, దేవుడు సెలెక్ట్ చేసిన దాన్ని నా జీవితంలో అవకాశం ఇచ్చాను గనుక దేవుడు ఏది ఇచ్చినా ఉత్తమమైన దాన్ని అనుగ్రహిస్తాడు. పెద్దగా చెప్దాం ఆమేన్.